జగన్ చేస్తున్న ఈ అక్రమాలు ఈ దుర్మార్గ పాలనకి నిరసనగా ఈ రోజు దేవరాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దయచేసి వెన్నుపోటుకి 2 నెలలని కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గాని ఆయన కూటమి నాయకులు గాని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పడతారన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయాలన్న ఆలోచనతోటి ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గాని ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఎన్నికల ముందు ప్రతి మహిళలకు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరూ కూడా నెలకు 15,000 చొప్పున
ఆడనిది అనే పథకాన్ని ఇస్తానని చెప్పి ఏ విధంగా మరి మహిళలందరినీ వెన్నుపోటు పడిచారు. అదేవిధంగా మరి యువకులందరినీ కూడా నిరుద్యోగికి 3,000 ఇస్తానని చెప్పేసి మరి నిరుద్యోగులందరినీ కూడా ఏ విధంగా ఈ చంద్రబాబు నాయుడు యొక్క కూటమి నాయకులు వెన్నుపోటు పడిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 హామీలన్నీ కూడా ఈ రోజు పొందలో దొరికి ప్రజలందరినీ కూడా ఏ విధంగా వెన్నుపోటు పడిచి ఈ 2 ఏళ్ల పాలన చేశారన్నది ప్రజలందరికీ గుర్తు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఏదైతే కూటమి నాయకులుగా నాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఏ విధంగా దోచుకుని దాచుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా భయభాంతులు గురి చేస్తారన్నది మన అందరం కూడా గమనిస్తున్నాం. గతంలో మరి ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలని సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి ఎక్కడా కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికి కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా ఒక అవినీతి జరగకుండా ప్రజలందరికీ అందించిన దాఖలాలు మనందరం కూడా చూస్తున్నాం. కానీ ఈ రోజు ఏదైతే ఈ కూటమి నాయకులు హామీలు ఇచ్చి వాటిలన్నింటినీ కూడా అమలు చేయకుండా ఈ రోజు ప్రజలందరినీ కూడా ఏ విధంగా వెన్నుపోటు పొడిచారన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అలా కంటిన్యూ చేస్తూ నేను ఈ సూపర్ 6 అనే పథకాలు నేను అమలు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ సూపర్ 6 హామీలను కూడా ఈ రోజు నెరవేర్చకుండా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచారన్న విషయాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో మన భవిష్యత్తులో బాగుండాలంటే మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు కానీ మహిళల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తులు బాగుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాయుడు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తాం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండిని మరి ఎన్నికల ముందు అనేక రకాలైన వాగ్దానాలు చేసి గ్యారంటీ చెప్పి ఇంటింటికి ఒక బాండ్ కూడా రాసిచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తాం. ఈ రోజు నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే ఇస్తున్నారో ఆ పథకాలన్నీ ఇస్తూ ఇంకా అదనంగా పథకాలు ఇస్తానని చెప్పాడు. అయితే ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా యువకులందరినీ మోసం చేశాడు. బాబు నువ్వేం చదువుకున్నావు? పలానా చదువుకున్నాను. మరి నీకు ఉద్యోగం లేదు కదా, నీకు ఉద్యోగం ఇచ్చే వరకు కూడా 10 నెలల కూడా నీ ఇంటికి డబ్బు పంపించేస్తానని చెప్పాడు. పంపించాడా? పంపించాడా? 10 మీటింగ్ లో కూడా ఆడపిల్లకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. ఇచ్చాడా? ఇచ్చాడా? బాబు సూర్యుడి గ్యాస్ 10 ఇంటికి కూడా గ్యాస్ బండ్ ఇస్తానన్నాడు. ఎవరికైనా ఒక గ్యాస్ బండ్ ఇచ్చాడా? గ్యాస్ బండ్ ఇచ్చాడా? ప్రతి ఒక్కడి కూడా బాబు మోసం, బాబు మోసం, బాబు సూర్యుడి, బాబు సూర్యుడి. కాబట్టి తల్లికి వందనం చెప్పాడు, తల్లికి వందనం అమలు చేశాడు. విద్యార్థులందరికీ కూడా అమ్మఒడికి తల్లికి వందనం చెప్పాడు. ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? ప్రతిదీ కూడా మోసం చేసి ఆత్మ రైతులు మోసం చేశాడు. ఈ రంగం కాదు, ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడో ఒక్కడి కూడా అమలు జరపలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిందని అన్నాడు. కరెంటు ఛార్జీలు తగ్గించాడా? ఛార్జీలు తగ్గించాడా? డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిందన్నాడు, తగ్గించాడా? ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలంటే మనం ఈ రోజున కూడా నిరసన తెలియజేస్తూ ఏదైతే పేర్లు తీసుకొచ్చామో ఆ పేర్లందరినీ కూడా పైకి ఆకాశంలో బదిలీ ఈ ప్రభుత్వానికి ఇవాళ తోటి మనం చెల్లిపోయింది అని చెప్పేసి నిదర్శనగా అందరూ మన పేర్లు బదలాలని చెప్పి సందర్భంగా ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నందుకు వారందరూ కూడా ఇక్కడ వచ్చి వారి యొక్క నిరసనలు తెలియజేస్తున్నందుకు ముందుగా ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి విధంగా కూడా
ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మరి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ఈ రోజున సూపర్ 6 అమలు చేసేసాం తమ్ముళ్ళు. ఎవరైనా అమలు చేయలేదని అడిగితే వాళ్ళ మీద మరి మీరు కొట్టండి తిట్టండి అన్నట్టుగా ఎంగిలిగా చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. మరి నిజంగా ఆలోచన చేసినట్లయితే వృద్ధాప్య పెన్షన్ 4,000కి పెంచామని చెప్పి మరి మొట్టమొదటి సంతకంగా తీసుకుని ఇవాళ ఎన్ని లక్షల వృద్ధాప్య పెన్షన్ని మరి మీరు నమ్మక ద్రోహంగా తగ్గించి వేశారు, కోత విధించారనేది మరి వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగా కూడా ఆ రోజున వృద్ధాప్య పెన్షన్ ద్వారా మరి వృద్ధులందరికీ కూడా 4,000కి పెంచితే అందరూ సంతోషించారు. అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి పెన్షన్ మరి 3,000 నుంచి 4,000 అయిందని చెప్పి సంతోషపడినటువంటి ఆ సందర్భంలోనే వెంటనే లక్షలాది పింఛన్లకు కోత విధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ మోసపు మాటల్ని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మరి అమ్మ ఒడిగా 80 లక్షల మందికి పనులకి మరి ఖాతాల్లో అమ్మ ఒడిని అందజేస్తే మరి ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానంగా తల్లికి వందనంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అది అమలు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఆ తర్వాత 20 లక్షల మంది పిల్లలకి ఏ రకంగా కూడా మరి అమ్మఒడి అందకుండా తల్లికి వందనం పేరిట తల్లికి బంగారామాలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని 100% నిరసిస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రకంగా మరి ఇవాళ నిజంగా కూడా మనం ఆలోచన చేస్తే నిన్నగాకుండా స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మరి అందులో 10 సంఖ్యలో మరి కార్మికులు మరణిస్తే మరి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మరి లోకేష్ గారు అయితే ఆయన ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎల్జీ ప్లాట్ఫామ్స్ లో జరిగినటువంటి సంఘటనలో బాధితులందరికీ కూడా ₹1,00,00,000 మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మరి అయితే ఈ రోజు చూసుకుంటే మరి అనేక రకాలుగా అంటే 99 పైసలకు ఎకరా భూమిని దారాదత్తం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మరి అక్కడ చనిపోయినటువంటి బాధితులకి కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వడానికి కూడా మరి ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనేది మనకి అవగతం అవుతాం. ఆ రకంగా చూసుకుంటే మరి మిత్రులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమం చేస్తే మరి ఆ సంక్షేమాన్నింటినీ కూడా పూజా తప్పకుండా అమలు చేస్తాం, మరింత మెరుగైనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తామని మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవాళ మోసపూరితంగా ప్రజలకు వెన్నుపోటు పడుతూ ఉన్నారు. ఇవాళ అమ్మఒడే కాదు, లేకపోతే విద్యాదీవనే కాదు, ఇవాళ ఆడబిడ్డ నిధి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క ఆడబిడ్డకి కూడా ఇవాళ సరైనటువంటి కేటాయింపులు ఎవరికి కూడా నెలకు 1,500 ఇస్తా ఉన్నటువంటి మాట మరి పక్కనే ఉన్నటువంటి మంత్రి గారు చెప్పారు, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000. ఇవాళ ఎవరికి కూడా ₹15 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి వీటన్నింటి మీద కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసినటువంటి వెన్నుపోటును గుర్తు చేసుకోవడం కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగం చేస్తున్నటువంటి శ్రేణులకి ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ నవరత్నాలని ఆయన అక్కడ బట్టలుంటే మన అకౌంట్ లో డబ్బులు పడేది. కానీ ఈ రోజు ఈ సూపర్ 6 అని చెప్పి కూటమి పార్టీ వచ్చాక ఆ సూపర్ 6 కాస్త సూపర్ 0 అయిపోయిందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనందరం కూడా మన భవిష్యత్తు బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా మెరుగైన పథకాలు ఇస్తారని చెప్పి మనం ఈ రోజు వంచినటువంటి కూటమి పార్టీ తొందరలోనే గద్దె దిగిపోతుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే మెగా డిఎస్సీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక మొదటిసారి మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు. అది మెగా డిఎస్సీ కాదన్నా మెగా డిఎస్సీ అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి వారు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు. దాని గురించి
పార్టీలో నేను కాంగ్రెస్ లో ఉంటానని చెప్పన్నారు. కాబట్టి రేపు రానున్న తరంలో జగన్మోహన్ రెడ్డి గారి దేశ ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా తోడే ఉండాలని చెప్పి సభ